హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో ఇది పెళ్ళి సిరీస్లో సెకండ్ డే అండి. మీరు ఫస్ట్ వీడియో చూసే ఉంటారు, లైక్ హల్దీ ఫంక్షన్, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురుది హల్దీ అలాగే మెహందీ ఈవెంట్ నేను పోస్ట్ చేశాను కదా. సో అదంతా కూడా ఒకటే వీడియోలో పోస్ట్ చేశాను. మీలో ఎవరైనా చూడకుండా ఉండుంటే ప్లీజ్ టు చెక్అవుట్ అండి. అండ్ ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే, ఇది వచ్చేసి పెళ్ళి కొడుకు అలాగే పెళ్ళి కూతురు ఈరోజు చేస్తున్నారనమాట. సో మేము ఇంకా మా ఫ్రెండ్స్ ఇద్దరు, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఇద్దరు అంటే కొంచెం డిస్టెన్స్లోనే ఉంటారు కాబట్టి మేమైతే ఫస్ట్ పెళ్ళి కొడుకు ఈవెంట్కి వెళ్ళాము. సో అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి దాని తర్వాత మా ఫ్రెండ్ పెళ్ళి కూతురు ఈవెంట్ దగ్గరికి వెళ్ళామన్నమాట. సో నేనైతే ఇలా రెడీ అయ్యానండి. నేను మేమిద్దరం హాఫ్ శారీనే కట్టుకున్నాము, నేను నా ఫ్రెండ్. అండ్ పెళ్ళికొడుకు ఈవెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో డెకరేషన్ అయితే చాలా సింపుల్గా చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. అలాగే మీకు ఎలా అనిపించింది అనేది కూడా తప్పకుండా షేర్ చేయండి. సో ఇక్కడ మేము రాగానే ఫస్ట్ అయితే ఫొటోస్ తీసుకున్నాము. సో ఫొటోస్ తీసుకున్న తర్వాత కొంచెంసేపు అలా కూర్చొని అలాగే లంచ్ కూడా చేసేసామన్నమాట. సో ఇక్కడ మేమందరము ఇంకా ఒకటేసారి ఫోటో దిగుదాము అనేసి ఇక్కడ పైకైతే వచ్చామండి. సో పెళ్ళి కల్లా బాగా వచ్చినట్టు అనిపించింది అనమాట నాకు, మా ఫ్రెండ్స్ ఇద్దరికి. సో పెళ్ళి కొడుకు ఈవెంట్లో చూసినప్పుడు అలాగే నేను పెళ్ళి కూతురు ఈవెంట్ దగ్గరికి కూడా వెళ్తాను కదా. సో అప్పుడు మా ఫ్రెండ్ని కూడా చూపిస్తాను. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో, ఎందుకంటే నాకు కూడా తెలియని చాలా చాలా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా, అంటే అవి ఒక్కొక్కలాగా ఉంటాయి కదా మన పెళ్ళి అంటే ఆ ప్రాసెస్ అదంతా కూడా. సో ఇక్కడ చాలా అంటే డిఫరెంట్గా, అంటే నేను చూడనివి కూడా ఎక్కువ చూసాను అనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగున్నాయి. సో సో మీరు కూడా చూడండి అన్నీ. నేను అంటే నాకు అంతగా గుర్తులేదు, బట్ గుర్తున్నంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేం చేస్తున్నారు ఈ ఈవెంట్ అంతా కూడా ఏం చేస్తున్నారు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడైతే ఫొటోస్ తీసుకున్నామండి. అండ్ ఇప్పుడైతే ఇంకా లంచ్ చేయడానికి వెళ్తాము, అంటే కొంచెంసేపు టైం స్పెండ్ చేసామనుకోండి. సో దాని తర్వాత ఇంకా లంచ్ చేసి ఇంకా డైరెక్ట్గా మళ్ళీ పెళ్ళి కూతురు ఈవెంట్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడైతే అందరము ఇక్కడ లంచ్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ వెజ్ నాన్ వెజ్ అన్నీ పెట్టారు. సో ఇలా అనమాట. ఒక హోటల్లో చేశారు పెళ్ళికొడుకు ఈవెంట్, ఒక హోటల్ దగ్గర పైన ఫ్లోర్లో చేశారనమాట. నాకు ఆ నేమ్ అది గుర్తులేదు. సో ఇదనమాట. నేనైతే ఇలా ఫుల్ లుక్ కనిపించింది కదా, నేనైతే అలా రెడీ అయ్యానండి. సో ఈ హాఫ్ శారీ వచ్చేసి నా పెళ్ళి టైంలో, మా సంగీత్ టైంలో ఇది తీసుకున్నాను అనమాట, నా సంగీత్ హాఫ్ శారీ ఇది. సో ఈరోజు ఫ్రెండ్ వాళ్ళ కొడుకు పెళ్ళి కూతురు ఫంక్షన్కి వేసుకున్నా. సో ఇప్పుడైతే మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చేసాము. మా ఫ్రెండ్ పాపం చాలా అలసిపోయిందనమాట. మార్నింగే లేచి చాలా అంటే మార్నింగ్ ఇంకా ప్రాసెస్ ఉంటుంది కదా అదంతా కూడా. సో అదంతా చేసి చాలా అలసిపోయిందనమాట. మేము వచ్చేసరికి చాలా అలసిపోయి ఉంది, టైర్డ్ అయిపోయి ఉందన్నమాట. సో మేము వచ్చే వరకు హాఫ్ శారీ ఉంచుకుంది, మాకు చూపించాలి అనేసి. అండ్ అలాగే కొన్ని ఈవెంట్స్ కూడా ఇంకా ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా నేను చూపిస్తాను. సో ఇక్కడైతే రాగానే ఇంకా ఫస్ట్ లంచ్, అంటే మేము లంచ్ టైంకే వెళ్ళాము, లైక్ 1-2 అలా అవుతుందన్నమాట టైము. సో ఆ టైంకే వెళ్ళాం కాబట్టి అక్కడ లంచ్ చేయమని అడుగుతూ ఉంది. సో మేము అప్పుడే చేసి వచ్చామనేది తెలీదు. సో మళ్ళీ కొంచెం తిందామనేసి తినేసాము అక్కడ కూడా. సో ఇక్కడైతే పెళ్ళి పనులు ఇంకా అన్నీ స్టార్ట్ అయిపోయాయి. ఏంటంటే ఆ వైబ్ చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుందండి పెళ్ళి ఇంట్లో. అన్నీ ఇంకా అందరూ చుట్టాలు రావడము, అన్ని పనులు ఒక్కొక్కరు ఒక్కొక్క పనులు చేయడం, అవన్నీ చూస్తూ ఉంటే అసలు భలే ఆ వైబ్ అంతా బాగుంటుంది, భలే మంచిగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇలాంటి ఇలాంటి ఈవెంట్స్కే కదా ఫ్యామిలీ అందరూ కలిసేది, లైక్ బంధువులు అందరూ వచ్చి కలిసేది ఇలాంటి ఈవెంట్స్ టైంలోనే. కాబట్టి ఇల్లంతా కలకల్లాడుతూ భలే బాగుంటుంది.
సో ఇప్పుడు వచ్చేసి ఇంటి ముందు మామిడాకులతో దోరణపాక కడుతున్నారు. సో అది కూడా చూసేయండి. చెప్పురా కూర్చొని. సో ఇందులో ఒక హ్యాండ్ కర్చీఫ్, బ్యాంగిల్స్, బొమ్మ, పర్ఫ్యూమ్, ఏంటిది ఆయిల్, సోప్, ఇది బొట్టు, చిన్న చిన్న బ్యాంగిల్స్, చిన్న బ్యాంగిల్స్, స్వీట్స్ అవి కూడా చిన్న చిన్నగా ఉన్నాయి. చిన్న చిన్న లడ్డూలు. ఇది చిన్నవి చూపించు. లడ్డు నోట్ వేసుకుని కలిపి ఇవి ఓన్లీ నువ్వే తినాలి. అక్కడికి వెళ్ళి బొమ్మ తినాలి. బొమ్మ సారే. ఇది క్యూట్ మినీ దివ్య. ఎస్. ఇంకేం తీసుకెళ్తారు? సో ఒక హ్యాండ్ కర్చీఫ్ కూడా ఉంటుంది. సో ఇలా బొమ్మసార కోసం ఇక్కడ చిన్న చిన్నవి పుస్తలు, అలాగే మెట్టెలు, అలాగే
బాసింగాలు ఇవన్నీ కూడా సారెతో పాటు ఇప్పుడు మనము అబ్బాయి వాళ్ళ ఇంటికి సారె పంపిస్తాం కదా, సో ఆ సారెతో పాటు ఇలా బొమ్మ సారె కూడా పంపిస్తారనమాట. లైక్ మనం అమ్మాయికి పెళ్లి కూతురికి సారె మొత్తం ఏవేవైతే పంపిస్తామో అవే సేమ్ చిన్న చిన్నవి చేస్తారనమాట. స్నాక్స్ అయినా ఇప్పుడు ఇందాక మీరు చిన్న చిన్న లడ్డూలు చకినాలు అలా చూసారు కదా, సో అలా ఒక బొమ్మకు కూడా బొమ్మ సారె లాగా పంపిస్తారనమాట ఇవన్నీ ఐటమ్స్. కలర్ ఉంటుంది కదా, కలర్ దొరుకుతుంది కదా, అలాంటి ఒక ప్యాకెట్ చేస్తే రెడ్ ఆక్సైడ్ అంటే అట్లాంటివి. అవునవునవును, అది మామూలు అప్పుడు బట్టలు చేస్తారట. చిన్న ప్యాకెట్ చేస్తే దాన్ని పిల్లర్ చేసుకోవచ్చు. కార్ తీసి ఉంటాయి కదా, కార్లో అది చేసినట్టు అంటే ఏం చేస్తున్నారు? పొయ్యిలో వేయాలా ఇది? పసుపు పోసింది అడిగినా కానీ లోటు ఉండే కదా, లోట పెద్దగా అవుతుందని అది అడిగిన ఆ లోటతో పెట్టుకో. అది పగలే కదా దేనికి జాలీలో చిన్నది కాదు చిన్నది.
వస్తుందమ్మే. మళ్ళీ ఒకసారి వరా బొట్టు పెట్టండి, బొట్టు పెట్టండి. అమ్మ కూడా ఒక్కసారి ఇక్కడ చూడరా, దగ్గరకున్నా మరి ఎక్కువ బెండ్ అయిపోయారు. అమ్మాయి కనపడదు. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇంటి ముందు ఎర్రమట్టితో ముగ్గేస్తున్నారు. అంటే ఫస్ట్ ఆ ఎర్రమట్టిని చాలా లేయర్స్తో చాలా థిక్గా వేశారనమాట, రౌండ్గా ఇలా. దాని తర్వాత దానిపైన ముగ్గేస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి 16 రోజుల పండుగ ఉంటుంది కదా, సో అన్ని డేస్ ఎవ్రీడే దీన్ని మంచిగా చూసుకుంటూ డైలీ ఫ్రెష్ ముగ్గు అంటే డైలీ ముగ్గు వేయాలంట. సో ఇక్కడ అందరూ కలిసి ఇక్కడ ముగ్గేస్తున్నారనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పసుపు దంచే ప్రోగ్రాము స్టార్ట్ అవుతుందన్నమాట. సో పసుపు దంచడానికి ఇక్కడ అంతా కూడా రెడీ చేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చేసి మేము కురాళ్ళు కోసం వాటర్ తీసుకురావడానికి మేము పక్కింటికి వెళ్తున్నాం అన్నమాట. సో ఇది ఒక రిచువల్ ఉంటుందంట. సో నాకు కూడా కొత్త అనమాట. సో
నాకు ఇందులో ఇవన్నీ తెలుసుకోవడం, ఇన్వాల్వ్ అవ్వడం భలే హ్యాపీగా అనిపించింది అండ్ చాలా బాగా నచ్చింది కూడా. సో ఇప్పుడైతే ఈ ప్లేస్కి వచ్చాం అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ పక్కింటి అంటే ఎదురింటి దగ్గర వాటర్ తీసుకోవడానికి వచ్చాం అనమాట. సో చూస్తూ ఉండండి ఇది కూడా. సో ఇప్పుడు వచ్చేసి పెళ్ళికి అక్షింతలు కలుపుతున్నామండి. ఇందులో కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేశారు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ. అసలు ఎంత బాగుందంటే అండి, అంటే ఎవ్రీ ఈవెంట్లో ఫస్ట్ మేము ఫ్రెండ్స్ అనేసి ప్రతి దాంట్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేశారు అండ్ అలాగే ప్రతిదీ మాతోనే చేయించారనమాట. సో చాలా బాగా నచ్చింది మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ నుండి అది. సో ఇప్పుడైతే అక్షింతలు కలుపుతున్నాము. సో ఇదండి వీడియో. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్, టేక్ కేర్.